ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా డిసెంబర్ నెల 30వ తారీఖు 2025 మంగళవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశము ఆయన సన్నిధి మరియు ఏర్పాటు యొక్క కృప. ఆయన సన్నిధి మరియు ఏర్పాటు యొక్క కృప. దేవుని వాక్యం చదువుకుందాం అంటే 107వ కీర్తన 30 అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు వారిని నడిపించాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేవుని కృపను బట్టి మీరంతా ఎలా ఉన్నారండి? మీకోసం మేము అనుదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ వర్తమానం ప్రతిదినం వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరికీ ప్రభు పేరట వందనాలు. మరి ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఎంతగానో మరి పరిచర్లు సహకరించారు. అందుని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. మీకోసం ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆయన సన్నిధి మరియు ఆయన ఏర్పాటు కృపను గురించి ఈ సమయంలో మీతో నేను ధ్యానించాలని ఆశపడుతున్నాం. 107వ కీర్తన 30వ మనం చూసినట్లయితే ప్రజలు తుఫాను నుండి సురక్షితంగా తమకు కావలసిన రేవుకు చేరినప్పుడు వారు సంతోషిస్తారని, ఈ దేవుడు కష్టాల నుండి రక్షించి శాంతిని మరియు భద్రతను ఇస్తాడనేందుకు నిదర్శనం అని చెబుతుంది. దీని సారాంశం ఏంటంటే అవి నిమ్మళమైనవని వారు సంతోషించారు, వారు కోరిన రేవునకు వారిని నడిపించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ, జీవితం యొక్క తుఫాన్లోనూ ఉన్నావా? సమస్యల్లో, కష్టాల్లో, గందరగోళంలో ఉన్నావా? అయితే ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ గందరగోళాల మధ్య దేవుని యొక్క కృప, దేవుని బిడ్డ మీపై ఉన్నదనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. అవి నిమ్మళమైనవని వారు సంతోషించారు. నీ జీవితంలో కూడా నెమ్మది, సమాధానం దయచేసి దేవుడు నేను సంతోషపరిచే మరి దినము రాబోతుందనే విషయాన్ని మరి దేవుని బిడ్డను తలంచుకొని ఈ వాగ్దానాన్ని ప్రభుని సన్నిధిలో మరి ప్రార్థన చేయండి. పరిస్థితి చూసినట్లయితే తుఫానుతో సముద్రంలో చిక్కున్న నావికులు చివరికి ప్రశాంతమైన రేవుని చేరుకుంటారు. కష్టాలు, ప్రమాదాలు, బాధల నుండి దేవుడు వారిని రక్షించి సురక్షితమైన స్థానాన్ని చేర్చినందుకు వారు సంతోషించారు. ఇది దేవుని యొక్క ప్రేమ, ఆయన అద్భుత కార్యాన్ని గుర్తు చేస్తుంది. జీవితంలోని తుఫాను నుండి దేవుడు మనల్ని నడిపించగలడు అని బోధిస్తుంది. ఈ వాక్యం ద్వారా దేవుని కృప ద్వారా వచ్చే రక్షణ మరియు భద్రతను చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డరా, అనేక సార్లు నా జీవితంలో కూడా నాకు ఈ యొక్క గందరగోళ మధ్య, కష్టాల, సమస్యల మధ్య మరి నేను ఎంతగానో వేదన పడుతున్నాను. ఆ సమయంలో దిగువ గదిలో ఉన్నటువంటి నా కుమారుడు తన ఎలక్ట్రిక్ గిటార్పై తీగలను ఒక శృతిలో వాయించాడు. గోడలు ప్రతిధ్వనించాయి. శాంతి లేదు, నిశ్శబ్దం లేదు, నిద్ర లేదు. కొన్ని క్షణాల తర్వాత దానికి పోటీ సంగీతం నా చెవులను పలకరించింది. నా యొక్క మరి ఆ మేనగోడ అయినటువంటి క్వీనీ అమేజింగ్ గ్రేస్ అనేటువంటి పాటను వాయిస్తుంది. సాధారణంగా నా కొడుకు గిటార్ వాయించడం నాకు చాలా ఇష్టం, కానీ ఆ క్షణంలో అది నన్ను కలవరపెట్టింది. దిగ్భ్రాంతికి గురయ్యాను. అంత త్వరగా జాన్ న్యూటన్ గారు రాసినటువంటి కీర్తనలోని సుపరిచితమైన గమనికలు గందరగోళం మధ్య కృపను వృద్ధి చెందుతుందని నాకు గుర్తు చేసాయి. దేవుని స్తోత్రం. జీవితపు తుఫాన్లు ఎంత పెద్దగా అవాంఛనమైనవిగా లేదా దిక్కుతోచనివిగా ఉన్నా దేవుని యొక్క కృప గమనికలు స్పష్టంగా నిజమైనవిగా ఉంటాయి. మనపై ఆయనకు గల జాగ్రత్తను, శ్రద్ధను మనకు గుర్తు చేస్తుంది. ఆ వాస్తవాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కీర్తన గ్రంథం 107వ కీర్తన 23-37 వచనాలు దేవుని బిడ్డ చదవండి. ఈ భాగంలో మనం చూసినట్లయితే సముద్ర ప్రయాణం చేయవారు తమను సులభంగా మృంగివేయగల సుడిగుండంపై తీవ్రంగా పోరాడారు. శ్రమ చేత వారి ప్రాణం కరిగిపోయినట్లుగా ఈ యొక్క 107వ కీర్తన 26వ వచనం చూస్తున్నాం. అయినప్పటికీ వారు నిరుత్సాహపడలేదు. దేవుని బిడ్డ, నిరుత్సాహంతో ఉన్నావా? విచారంతో ఉన్నావా? నా సమస్యలు ఇలాగే ఉన్నాయి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి. నా కష్టాలు, నా సమస్యలు, నా వేదనలు, నా యొక్క ఆర్థిక ఇబ్బందులు ఇలాగే ఉన్నాయని బాధపడుతున్నా. దేవుని బిడ్డ, బాధపడద్దు. దేవుడు ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆ నిమ్మళత్వాన్ని, సంతోషాన్ని, వారిని కోరిన రేవుకి ఎలాగ నడిపించాడు. దేవుని బిడ్డ, రాబోయే నూతన సంవత్సరం కూడా దేవుడు నిన్ను అలాగా నడిపించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారు విడిపించినట్లుగా ఈ 107వ కీర్తన 28వ వచనం చూస్తున్నాం. చివరిగా మనం ఇలా చదవచ్చు. అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవుకు ఆయన వారు నడిపించినట్లుగా 107వ కీర్తన 30వ వచనం మనం చూస్తాం. దేవుని బిడ్డ, ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయి. దేవుడిని నేను నిమ్మడపరిచి నెమ్మది, సమాధానం, ఆరోగ్యం దయచేసి నీ కుటుంబంలో అద్భుతాలు చేసి నువ్వు ఏ రీతిగా కోరుకుంటున్నావు ఆ రీతిగా
ఆ కోరిన రేవుకు ప్రియప్రభు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ప్రాణాంతకమైన లేక కేవలం నిద్రను పాడు చేయగల గందరగోళ పరిస్థితులు, రణగొణ ధ్వనుల మధ్య భయం మన జీవితంలో తుఫాలు చుచ్చుకొని రాగలవు. కానీ మనం దేవుని నమ్మి విశ్వసించి ఆయన ప్రార్థించినప్పుడు ఆయన దృఢమైన ప్రేమ అనేటువంటి రేవున ఆయన దయాసన్నిధి ఏర్పాటును మనం అనుభవిస్తాం. దేవుని బిడ్డ, ఇటువంటి మరి గొప్ప ఏర్పాటు ప్రభు నీ పట్ల చేయబోతున్నాడు. నీకు నెమ్మది సమాధానం దయచేసి నువ్వు కోరిన రేవుకు ప్రభు నడిపించబోతున్నాడు. ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన మా తండ్రి, నీ పరిశుద్ధుల మా నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాము నాయన. మా తండ్రి, అవును ప్రభా, గందరగోళాల మధ్య మా తండ్రి నీ సన్నిధి యొక్క ఏర్పాటును, నీ కృపను మేము చూస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఈ వర్తమానం వింటున్నటువంటి మా ప్రియులు ఎవరైతే సమస్యలు, కష్టాలు, వేదనలు, నెమ్మది లేక, సమాధానం లేక, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, బిడ్డల వివాహాలు కాక, బిజినెస్లో నష్టపోయి చాలి జీతాలతో మా తండ్రి ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డల పట్ల నీ కార్యం జరిగించుకొని తండ్రి. ఎవరైతే నాయన ఐసీయూలో ఇంటెన్సివ్ కేర్ సీరియస్ కండిషన్లో నాయన మరి ఆయా రోగాలతో బాధపడుతున్నారు, ఇప్పుడే కలవరి శిలవ రక్త ప్రభావాన్ని శిరస్సు మందును పాదంలో ప్రవహింపజేస్తున్నాం నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసునామమున ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదన్నారు అటు వారికి కావాల్సిన ఆదరణ తెచ్చండి. హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మా తండ్రి ఇంకా ఆయా పరిచర్యల ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా దొరిచిన పరిచయను, దాస్తున్నాను విధవరాను, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి నాయన. నీ కొందనాలు మా తండ్రి. విదేశాలను మా ప్రియులందరినీ దీవించండి. ప్రపంచ దేశాలను మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.